వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లు పంచాయతీలకు అడ్డాగా మారాయని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. మరమగ్గాల వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల కార్మికులు థ్రిఫ్ట్ పథకంలో చేరాలని కోరిన చేనేత జౌళి శాఖ ఏడీ. విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసిన సర్దాపూర్ బెటాలియన్ పోలీసులు. వాడవాడలా ఇంద్రమ్మ ఇళ్ల పథకాలకు భూమి పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. కాంగ్రెస్ హయాంలో సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సివిల్ మ్యాటర్లో దూరి పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేయడం, పోలీసులు ఉల్టా కేసు పెట్టి వేధించడంతోనే బీఆర్ఎస్ నేత కుంటయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. కుంటయ్య చావుకు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే ఉల్టా తమ పార్టీ నేత కరకబోయిన కుంటయ్య పైనే కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ ఆరోపించారు. సివిల్ మ్యాటర్లో దూరి పోలీసులు సెటిల్మెంట్ లో అరాచకాలు చేయడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నేత భూమిని కబ్జా చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కరకబోయిన కుంటయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిరిసిల్లలో పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయడాన్ని డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ఇంత చిల్లర లేఖి పనులు చేయలేదన్నారు. మొన్న ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి మనసు కక్కలా వికలమైందన్నారు కేటీఆర్. రాజకీయ నాయకులు అంటే అందరూ ఏదేదో ఊహించుకుంటారన్న కేటీఆర్ బయటకు గంభీరంగా కనిపడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ రోజు కుంటయ్యకి జరిగింది, రేపు మరొకరికి జరగొచ్చన్న కేటీఆర్ ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపు చేయాలన్నారు. ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. పెద్ద కర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కేటీఆర్ ప్రార్థించారు. రాజకీయాల్లో అలాగే జీవితంలో అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొకవైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా,
లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఆ ఇద్దరు పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా, ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని. వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల్లో పనిచేసే నేత కార్మికులు థ్రిఫ్ట్ పొదుపు పథకంలో చేరాలని చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు తెలిపారు. మరమగ్గాల కార్మికులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి నేత కార్మికుడు ఈ పథకంలో చేరి లబ్ధి పొందాలని చేనేత జౌళి శాఖ ఏడీ తెలిపారు. మరమగ్గాల కార్మికులు, సైజింగ్, డైయింగ్, వై పని అనుబంధ రంగాల కార్మికులు ఈ పథకాన్ని చేరేందుకు అర్హులని తెలిపారు. కార్మికుడు ఖాతాలో డబ్బులు జమ చేస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. ఈ పథకంలో చేరేందుకు రేపు చివరి తేదీ అని అందరు కార్మికులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. థ్రిఫ్ట్ పథకంలో చేరి లబ్ధి పొందిన కార్మికులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. పోయినసారి నేను 50 పథకం కట్టినాను. అప్పుడు కరోనా అప్పుడు మాకు పైసలు పూర్తి కాకముందే పైసలు మాకు అకౌంట్లో పడ్డాయి. తర్వాత రెండోసారి కట్టినాం 3 సంవత్సరాలు, అది పూర్తి అయినాయి, ఇంకా రాలేదు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం తయారు చేస్తుంది, దానికి మాత్రం ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా కడుతున్నాను. మీరు కూడా ఎవరైనా కట్టేది ఉంటే మాత్రం, వర్కర్స్ ఉంటే మాత్రం కట్టగలరు. ఇంకా దీనికి ఏమైనా సమాధానం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అది థ్రిఫ్ట్ పథకం చాలు చేసింది. కరోనా అప్పుడు అంటే కాల వ్యవధి పూర్తి కాకముందే డబ్బులు మా అకౌంట్లో వేసినారు. కాబట్టి ఈసారి సుతా ఇప్పుడు ఈ నెలాఖరులోగా డబ్బులు వస్తాయని తెలిసింది. చాలా సంతోషం. మళ్ళా కొత్తగా థ్రిఫ్ట్ పథకం చాలు చేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, మరి రేవంత్ రెడ్డి గారికి, మరి ముఖ్య అతిథులు అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇదివరకు చేరినోళ్ళు కాకుండా మిగతా అందరూ ఈ థ్రిఫ్ట్ పథకంలో చేరి సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క ప్రార్థన. ఇది మనకు ఎంతో దేవుడిచ్చిన వరం లాంటిది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క కోరిక. మన జిల్లాలో మరమగ్గాల కార్మికులకు నేతన్న పొదుపు పథకము ప్రారంభించడం జరిగింది. గతంలో జరిగిన పథకంలో 2025 మే వరకు అది ముగిసింది. తర్వాత గవర్నమెంట్ మళ్ళీ 2025 జూన్ నెల నుండి మరి పునఃప్రారంభించారు. అందులో మన కార్మికులు, నేతన్న కార్మికులు, పవర్లూమ్ నేసే కార్మికులు అందరూ అర్హులు. అయితే అందులో వైపని, సైజింగ్, వైండింగ్, డిజైనింగ్, డైయింగ్, బ్లీచింగ్, రోలింగ్, గమ్మింగ్ చేసే కార్మికులు, తర్వాత నేసే కార్మికులు అందరూ అర్హులే. ఎలిజిబిలిటీ చేసుకో. ఈ పథకంలో చేరడానికి జియో ట్యాగింగ్ కలిగిన మరమగ్గాలపై పనిచేస్తున్న కార్మికులు, అనుబంధ కార్మికులు అర్హులు. వీరికి నెలకు వారి సంపాదించే వేతనంలో 8% జియో ట్యాగింగ్ కలిగిన మరమగ్గాలపై నేస్తున్న కార్మికులు 8% RD1 RD1 అకౌంట్లో జమ చేసినట్లయితే గవర్నమెంట్ RD2కి అంతే మొత్తం తిరిగి గవర్నమెంట్ చెల్లిస్తుంది. కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇది కలెక్టరేట్ కార్యాలయంలో మన ఆఫీస్ ఉన్నది. అయితే ఇక్కడికి చాలా దూరంగా ఉండటం వలన BY నగర్ పాత ఆఫీసులో కూడా రేపటి నుండి మన CFలు అందుబాటులో ఉంటారు. మీ అప్లికేషన్లు అక్కడ కూడా ఇవ్వచ్చు, ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఇవ్వవచ్చు. ఏదైనా సమాచారం కావాలంటే మా డెవలప్మెంట్ ఆఫీసర్లు CFల ద్వారా పొందవచ్చు. అప్లికేషన్లు మాత్రం జిరాక్స్ సెంటర్లో ఉన్నాయి, అక్కడ తీసుకొని దానికి సంబంధించిన దరఖాస్తులు ఫొటోస్ పెట్టేసి అప్లికేషన్లు ఇవ్వాలని కోరుకుంటూ ఇట్టి సదావకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం
అమలు చేస్తున్న సదవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్దాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 17వ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా సామాగ్రి, వాటర్ ప్యూరిఫైయర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బెటాలియన్ పోలీస్ సిబ్బంది పిల్లలకు నోట్ పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్లు, వాటర్ బాటిల్, ఇతర స్టేషనరీ వస్తువులు, అదేవిధంగా బెటాలియన్ పోలీస్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ గ్రామాభివృద్ధికి కూడా తమ సహకారం ఉంటుందని కమాండెంట్ హామీ ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా సర్దాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా ఎంచుకుని పాఠశాలకు పెయింటింగ్ వేయడం, మెరుగైన విద్యకు తోడ్పడడం, మంచి తాగునీటిని అందించడం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. పోలీస్ క్రికెట్ టీం నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, మంచి తాగునీరు అందించడానికి కృషి చేస్తుందని కమాండెంట్ అన్నారు. ఈ గ్రామానికి ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ వంతు సహాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జె రామ్దాస్, పాఠశాల ఎంఈఓ దూసా రఘుపతి, ఏఏపీసీ చైర్మన్ లక్ష్మి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బి స్వాతి, పోలీస్ ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, 17వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డుల్లో ఇంద్రమ్మ పథకం ద్వారా మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు చేపట్టారు. ప్రభుత్వం ఇల్లు లేని వారికి సొంత ఇంటి నిర్మాణాలు చేపట్టి ఆర్థిక సహాయాన్ని చేపట్టాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు దశలవారీగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లు నిర్మాణం చేపట్టి ప్రభుత్వం అందించే సహాయాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 10-15 రోజుల నుండి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం కోసము పూజలు చేసుకుంటూ ఇంటి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్లు పేద ప్రజలకు అందివ్వాలన్న నిర్ణయంతో అందరికీ లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగానే వీరందరూ భూమి పూజ చేసుకుంటూ ఇళ్ల నిర్మాణానికి కొనుక్కుంటూ ఉన్నారు. త్వరలోనే ఇల్లు కూడా పూర్తి చేసుకొని ఇళ్లకు పోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతము ఈ యొక్క ఇండ్ల నిర్మాణాన్ని ఓర్వలేక ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పనిని లబ్ధిదారులకు లబ్ధి చెందినటువంటి పనిని ఓర్వలేక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ప్రజలు వివిధ పార్టీల వారు వీళ్ళు ఇల్లు కట్టుకుంటే బిల్లు రాదు, బేస్మెంట్లు వేసిన తర్వాత వీళ్ళకి పైసలు ఇయ్యరు అని చెప్పి నానా అబద్ధాలు ఆడుకుంటా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఎలాంటి డబ్బులు వచ్చే దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లబ్ధిదారులకు వారి పనులు కాగానే, బేస్మెంట్ కాగానే 1 లక్ష రూపాయలు, గోడలు కాగానే మిగతా పట్టి స్లాబ్ వచ్చిన తర్వాత మొత్తం డబ్బు ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ యొక్క మన వేములవాడ ఎమ్మెల్యే గారు విప్పారైనటువంటి సీనన్న మరియు ఇన్ఛార్జిగా అయినటువంటి మహేంద్రన్న గారి చొరవతో కలెక్టర్ గారు సిరిసిల్ల జిల్లాలోనే అత్యధికంగా డబుల్ బెడ్రూమ్లు ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి సందర్భంతో చాలా హర్షణీయంగా ఉంది. కావున వీళ్ళందరూ లబ్ధిదారులు త్వరలోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని ఇంట్లోకి వెళ్లాలని కోరుతా ఉన్నాను. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల, పెద్దూరు, ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపురం ఆరోగ్య ఉప కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, డిఐఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత రికార్డులను పరిశీలించి 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు టీకాలు ఇచ్చిన తర్వాత 2 గంటల పాటు టీకాలు వేసిన ప్రాంతంలోనే అబ్జర్వేషన్ లో ఉంచుకొని మరో 2 రోజుల పాటు సంబంధిత ఏఎన్ఎం, ఆశా వర్కర్లు టీకాలు వేసిన పిల్లల ఇంటికి వెళ్లి పర్యవేక్షించాలని సూచిస్తూ సకాలంలో విధులు నిర్వర్తించవలసిందిగా, లేని ఎడల సిసిఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నహీం జహాన్, సంబంధిత వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లు పంచాయతీలకు అడ్డాగా మారాయని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.
మరమగ్గాల వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల కార్మికులు థ్రిఫ్ట్ పథకంలో చేరాలని కోరిన చేనేత జౌళి శాఖ ఏడీ. విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసిన సర్దాపూర్ బెటాలియన్ పోలీసులు. వాడవాడలా ఇంద్రమ్మ ఇళ్ల పథకాలకు భూమి పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.